నమస్కారం. మనీ మ్యాప్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అండి. ఇవాళ కొంచెం ఇవాళ మన పయనంలో ఉన్నాను. కోయంబత్తూర్‌లో ఉన్నాను. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. సో, మనీ రిటర్న్స్ అన్నీ వచ్చేస్తాను. రేపు చెన్నై నుంచి చూద్దాం. ఇవాళ మార్కెట్ ఏమో 240 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. నిన్న అమెరికాలో కూడా మార్కెట్ పెరిగింది. డెక్టాడ్ బౌన్స్ అయింది. డెక్టాడ్ బౌన్స్‌కి ఇప్పుడు కూడా తగ్గినాయి. ఇండియాలోనేమో ఇండియాలో మార్కెట్‌ని పెంచడానికి బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ ఏమో 750 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. ఇవాళ ఫార్మా తప్ప మిగతా అన్ని ఇండెక్సెస్ పాజిటివ్‌లో ఉంది. అలా చూసామంటే ఇవాళ ఓవరాల్‌గా చూసినా మార్కెట్ గెలుస్తూ మీదగుంది. పీసెస్ కూడా మార్కెట్ పాజిటివ్ వచ్చేసింది. ఓవరాల్ చూసినట్టు కంగ మీద మొత్తం కింద మనకు. ఫార్మా షాప్స్ కొంచెం బయట కరెక్ట్ అయింది. డాక్టర్ రెడ్డి కరెక్ట్ అయింది. ఇదంతా ఎందుకు? అది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫార్‌మోస్ట్ ఏమో జపాన్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. జపాన్ ఏమో వరల్డ్స్ లార్జెస్ట్ పెన్షన్ ఫండ్ ఏమో జపాన్‌లోనే ఉంది. ఇంతవరకు జాపనీస్ పెన్షన్ ఫండ్స్ జపాన్‌లో ఇన్వెస్ట్ చేయకుండా పై కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుండే ఉండేవారు. పై కంట్రీలో ఇన్వెస్ట్ చేసి హారికన్సిడర్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు జాపనీస్ ఏంటో మరి జీరో ఉంటది. జపాన్‌లో ఏమో ఈల్డ్ పెరగడం జరగదు. ఆ ఈల్డ్ కంట్రోల్ చేయడానికి పెన్షన్ ఫండ్ కేర్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే మీరు జపనీస్ యాసెస్ కొనండి. ఈరోజు ద వరల్డ్ లార్జెస్ట్ ఫండ్. దానివల్ల హిందీలో ఏమనంటారు ఎండ్ అసెట్ కొంటారని తెలియజోడే ఎన్నేమో 0.6% పెరిగింది. జాపనీస్ ఏంటి పడింది. ఆల్ టైమ్ హై నుంచి. ఎందుకంటే ఒక డబ్బులు వస్తుందని తెలుస్తుంది. డబ్బులొస్తమనే దబ్బుతుంది. బాండ్ వాల్యూ మళ్ళీ పడుతుంది. అని ఎన్నో బాండ్ రేట్‌ని మేనేజ్ చేయడానికి జాపనీస్ పెన్షన్ ఫండ్ రిలీజ్ చేశారు. ఇది చాలా ముఖ్యమైన డెవలప్‌మెంట్. ఇది దేనివల్ల కింద పడకూడదు అని అలాగని జాపనీస్ గవర్నమెంట్ కూడా అనుకుంటున్నారు. అలాగే ఒక సేమ్ టైమ్‌లో ఇంట్రెస్ట్ రేట్ కూడా పడకుండా ఉండడానికి యాంపన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇది ఇదొక ముఖ్యమైన న్యూస్. రెండవుతున్నది క్రూడ్ ఆయిల్ 2 కాళ్ళ పడ్డప్పుడు పెద్దల ప్రాబ్లమ్ ఏంటి సాల్వ్ అవ్వలేదు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి ఇరాను, అమెరికా రష్యా చేస్తున్నట్టు ఉన్నారు. ఇంకా వార్ జరుగుతూనే ఉంది. దీనివల్ల వార్ అయిపోయిందని మనం నమ్మకూడదు. దీనివల్ల ఫెర్టిలైజర్, ప్లాస్టిక్స్, టైర్, పెయింట్ ఇదంతా ఏమో మిషన్‌తో రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. ఇన్‌పుట్ క్రెడిట్ అలానే దానిగా యూజ్ చేస్తున్నారు. అదంతా ప్రాబ్లమ్. యూరియాలా డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నారు. దాంట్లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇది ఓవరాల్‌గా ఇన్ఫ్లేషన్ తెస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందని సిట్యుయేషన్ వచ్చినట్టు. అమెరికాలో వడ్డీ రేటు తగ్గుతుంది. అమెరికాలో వడ్డీ రేటు పెరిగిందంటే ఇక్కడి నుంచి డబ్బులు బయటికెళ్తుంది. రూపాయి వీక్ అవుతుంది. మార్కెట్ ప్రెషర్‌లో ఉంటుంది. దీనివల్ల మార్కెట్‌కి పాజిటివ్ కేస్ సినారియో ఏమో మనం ఏం తెలుసుకున్నాం అంటే చాలా మంచిప్పుడు 40% వెళ్తుంది మార్కెట్. 50% వెళ్తుంది మనకన్నారు. ఆ 40-50% పడ్డానికి అవకాశం లేదని చెప్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇవాళ ఇవాళ గోల్డ్ కొంచెం పెరిగింది. రూ. 300 పెరిగింది. అది 1400 దగ్గర వర్టికో కరెక్ట్. గోల్డ్ వచ్చింది. ఇండియాలో ప్రైస్ ఏమో కొంచెం ఎక్కువ ప్రైసెస్. ఎందుకంటే గవర్నమెంట్ ఏమో ఎందుకంటే రెవెన్యూ పై వదలడం లేదు. సో, ఫ్యూచర్స్ మార్కెట్‌కి స్వాస్ మార్కెట్‌కి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఆర్టిఫిషియల్ గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్ సప్రెస్ చేయడం వల్ల కష్టంగా ఉంది. గోల్డ్ ఈజీగా మనం సిల్వర్ తీసుకొని రావడం అవ్వదు. సిల్వర్స్ మనకి చాలా కష్టం ఉండదు గోల్డ్ కన్నా. ఇదవుతుంది గోల్డ్ తనక నిశ్చయం. గోల్డ్ కరెక్ట్‌గా మనకి అవకాశం చాలా ఎక్కువుంది. ఇంకా మార్కెట్ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే గోల్డ్ డెఫినెట్‌లీ పడుతుంది. దీనివల్ల కొంచెం తెలుసుకున్నామండి. అన్లెస్ మీ ఇంట్లో మ్యారేజ్ అలాంటిది ఉంటదంటే బల్క్ అమ్మకండి. హారాజు కొన్నప్పుడు భయపడతండి. అది కింద దిగి ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే అమెరికా సిస్టమ్‌లో తంతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ కట్ చేయండి. దానివల్ల లాంగ్ టర్మ్ గోల్డ్ కంపల్సరీ పడుతుంది. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఏటవుతుంది. ఇవాళ మనం చూడవలసింది పీసీఎస్ రిజల్ట్స్. పీసీఎస్ రిజల్ట్స్ ఫ్లాట్‌గానే ఉంది. రూపాయి కన్నా 15% రెవెన్యూ పెరిగింది. ప్రాఫిట్ దానికన్నా తక్కువ పడింది. ప్రాఫిట్ దానికన్నా తక్కువ పెరిగింది. 6% పెరిగింది. 5.5% టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో రూ. 12 రెవెన్యూ వచ్చేసాం.
ఫ్యూచర్‌లోనేమో డివిడెండ్ వాల్యూ చాలా అవకాశం ఉంది. ఓవరాల్ టార్గెట్ ఏమో 5,00,000 పీపుల్, 5,00,000 పీపుల్ అండ్ 5,00,000 చార్ట్ ప్రాఫిటబుల్. హెన్స్ ఆన్ ద 2nd సెప్టెంబర్ ఆ రూట్‌లోని ఇది వెళ్తూనే ఉంది. ఇవాళ ప్రాఫిట్ తగ్గినా కూడా మార్జిన్ తగ్గిందని కూడా దాంట్లో చాలా వన్ టైమ్ కాస్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఏమో సెటిల్మెంట్ కాస్ట్, అది స్టేస్ ఊరికే రెంట్ పైన కట్టింది. అదంతా ఉంది. నెక్స్ట్ అవుతున్నది. మేనేజ్మెంట్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్ డివిడెండ్ అంత ఇవ్వడం అవ్వదు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్‌కి డబ్బులు చాలా అవసరం ఉండడం వల్ల డివిడెండ్ పే అవుట్ తక్కువ అవుతుంది. ఆ డబ్బులేమో ట్రైనింగ్‌కి యూజ్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకేమో ఈ 3.6 హై రెవెన్యూ వచ్చింది. హై రెవెన్యూ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. కానీ that is company size money. అట్‌లీస్ట్ $10 బిలియన్, $15 బిలియన్ రాలేదంటే ఇతను ఇంటూ రావడం సీరియస్ అవ్వడానికి $15-20 బిలియన్ కోసంకి లైన్ రావాలి. ఇదవుతున్నది. వీళ్ళు చేసిన విషయం అది. దీనివల్ల ఏంటవుతుందంటే పర్సన్ కొద్ది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. డివిడెండ్ బదులుగా మిగతా టాటా కంపెనీస్ కలిపి ఈ డివిడెండ్ చూడడం మేకప్ చేస్తారు. దీని తర్వాత మరే అవకాశం లేదు. ఇవాళ కూడా జరిగిందేమో ఎక్కువ మేక్ చేసామంటే 32% పెరిగింది. ఎందుకంటే ఇది టైటన్ ఓవర్‌తో కంపేర్ చేసామంటే అలాగని మార్కెట్ అర్థమైంది. అయితే మనది మార్కెట్ బంపీ సెగ్మెంట్. ఇది ఏమో రిలేటెడ్ ది సెగ్మెంట్‌లోని మార్కెట్‌కి తిరుగుతుంది స్పెండ్. దీనివల్ల ఇది మార్కెట్‌లో ఏమో దూరస్ పెరిగింది. శాంప్లింగ్ న్యూస్ అంటే ఇండియన్ బిజినెస్‌ని కంప్లీట్ రీసెర్చ్ చేసి చేస్తారని చెప్తున్నారు. దానివల్ల స్టాక్ ప్రెస్‌గా వస్తారు. ఎల్జీ లెవెల్ అనే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లోని అంతలో ఆడతారని తెలియదు. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అమర్ రాజా, ఎక్సైడ్, రిలయన్స్ పెరిగింది. ఎందుకంటే క్రిటికల్ బ్యాటరీ లాంటి మోడ్యులర్ లెవెల్‌కి that is one అండి. దాని తర్వాత పర్సమ్ డ్యూటీ ఇన్ఫ్లేషన్ ఇంకొంచెం లోన్ చేసినట్టుకుంటే దాన్ని అనుకుంటారు గవర్నమెంట్. దీనివల్ల ఇంకో ఇంప్రూవ్మెంట్ సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది అవుతుంది. ఓవరాల్ చూసంటే పాజిటివ్. ఇతరు ముత్తూట్ ఫైనాన్స్ మనపురం కూడా కిందికి నాట్కో 950కి కిందకి దిగినప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ మనపురం కింద పడింది. ఇది కన్సిస్టెంట్ మంచి అవకాశం అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు. డాక్టర్ రెడ్డి ఈవేళ కింద పడిండు. 2% ఎందుకంటే సమీదూగడ్లో ఒక ప్రోడక్ట్ ఏమో యాక్టివ్ ఇంటిగ్రేట్ ఏమో వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది. ఆ ప్రాబ్లం రెక్టిఫై అయినంత వరకు వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ సమీదూగడ్ డెఫినెట్లీ దెబ్బతలు. అదే సమయం మనకి ఓకే బ్యాంక్ ఏమో ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఇచ్చారు. దీనివల్ల అంత ఫండ్ రైజింగ్ ఈజీ అవుతుంది. సౌత్ ఇండియన్ బ్యాంకే చాలా గుడ్ న్యూస్. మార్కెట్‌లో పడినా కూడా ఈ మోహన్ భాయ్ అన్నోళ్ళు కెనరా బ్యాంక్ నుంచి సీఈఓ రావడానికి ఒప్పుకున్నారు. అదేమో అది రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చేసి అది చాలా శీఘ్రంగా 30% లోన్ అది టేక్ ఓవర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ఒక బోల్డ్ లోన్ స్పెషలిస్ట్ అది బ్యాంక్ డెఫినెట్‌గా చేస్తుంది. ఈరోజు ఇవాళ ముఖ్యమైన న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.